హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. నాది వచ్చేసి యాక్చువల్గా విజయవాడ. అయితే నేను స్టెల్లాక ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అయితే ఎప్పటి నుంచి ఒక పెట్ పెంచుకోవాలి అని మా ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నాము. అయితే ఏదైనా కొనుక్కున్న అడాప్షన్ చేసుకుందాం, కొనటం ఎందుకు, దానికి వాల్యూ కట్టడం అనేది తప్పు కదా అని చెప్పేసి అక్కని ఫాలో అవుతుంటే అరవింద్ అన్న ద్వారా ఒక రోజు అక్క పోస్ట్ చూసిన. అయితే అప్పుడు ఏదైనా డాగ్ మంచిది ఇట్లా అడాప్టేషన్ కావాలంటే అక్క సజెషన్ చేసింది, మన దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళాను. అయితే నేను అప్పుడు ఫొటోస్ చూసి ఓకే ఇంకా నేను మా ఫ్యామిలీ ఫిక్స్ అయ్యి సరే తీసుకుందాం అని చెప్పేసి నేను విజయవాడ నుంచి ఇక్కడ దాకా జర్నీ చేసుకుని వచ్చి షెల్టర్కి వెళ్ళి ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు చూసుకుని మళ్ళీ ఈ రోజు వచ్చాం. యాక్చువల్గా మేము వచ్చి 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి దీనికోసం వెయిట్ చేసి ఇప్పుడు తీసుకుని ఇంటికి పోతున్నాము. ఎవరైనా సరే డాగ్ ని అడాప్ట్ చేసుకోవాలంటే అక్కడ దగ్గర డాగ్స్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, అందరు అడాప్ట్ చేసుకోండి తప్పకుండా. బయటనైతే కొనకండి, అట్లా అని మీ దగ్గర ఉన్న డాగ్స్ కూడా రోడ్ సైడ్ అయితే వదిలేకండి. వాళ్ళకి లవ్ ఎఫెక్షన్ అనేవి ఉంటాయి. దయచేసి ఎవ్వరు కూడా రోడ్ సైడ్ వదలకండి. ఎవరిని అడాప్ట్ చేసుకుంటున్నావు? బెల్లా. బెల్లా నచ్చింది నీకు? అందరూ నచ్చారు. అవును. బెల్లా బంగారు తల్లి, జాగ్రత్తగా ఉండు, అన్నం సతాయించుకు. ఏం కాదు, ఏడుపేం కాదు. బెల్లాకి అస్సలు జర్నీ అలవాట్లేదు. అయినా సరే హైదరాబాద్ నుంచి మంచిగా 6 hours విజయవాడ వరకు జనరల్ బోగీలో వెళ్ళి కూర్చొని దాన్ని తీసుకొని వెళ్ళారు తమ్ముడు వాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ బస్సులో ఇంకో 100 kilometers బస్సు డ్రైవర్కి రిక్వెస్ట్ చేసి దీన్ని తీసుకొని వెళ్ళాడు అనమాట. మేము రెస్క్యూ చేస్తాం. రెస్క్యూ అంటే ఎవరైనా వదిలేసినా, కొట్టినా, వాటిని చిత్రహింసలు పెట్టిన, యాక్సిడెంట్స్ అయినా అట్లా రెస్క్యూ చేసి తెచ్చిన పప్పీస్ ఇవన్నీ. అయితే ఇది బెల్లా స్టోరీ ఏంటంటే దాన్ని కూడా ఘోరంగా అబ్యూస్ చేశారు. ప్రెగ్నెంట్ అప్పుడు రోడ్డు మీద వదిలేస్తే దాన్ని తీసుకొని వచ్చిన కొన్ని డేస్కి మనకు తెలిసింది అది ఫుల్ ప్రెగ్నెంట్ ఉందని. సో ఇంకా ఆ టైంలో అబార్షన్ చేయించడం కరెక్ట్ కాదు, దాని లైఫ్ కూడా రిస్క్ అవుతుంది అని ఆలోచించి 2 బేబీస్ పెడితే 2 ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్నారు. ఇంకొక సెంట్రీలా ఉంది కదా, దీని బేబీనే. ఇంకా మన దగ్గర 12 పప్పీస్ అడాప్షన్కి ఉన్నాయండి. ఏ బ్రీడ్ అని అడుగుతున్నారు, అడగకండి. నేను బ్రీడింగ్ చేయించను. మనవన్నీ రెస్క్యూస్ ఉన్నాయి, ఇండియన్ డాగ్స్ ఉన్నాయి, పమరేనియన్స్ ఉన్నాయి. మీరు